హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. కూలీ మూవీ రివ్యూ. ఇది పవర్ హౌస్ అని కాదు కానీ రాడ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. నాకు ఒక సెకండ్ ఏం అర్థం అవ్వాలా, వాట్ మ్యాన్ ఇది లోకేష్ కనకరాజ్ ఫిలిమా కాదా అనే ఇంటెన్షన్ వచ్చింది నాకు త్రూఅవుట్ ద ఫిలిం. సీరియస్లీ ఈ మూవీ ఎలా ఉందంటే, లోకేష్ కనకరాజ్ అనుకుని ఒక ఫ్లాప్ మూవీ రాసుకుని రజనీకాంత్ గారిని హీరోగా పెట్టి ఒక మూవీ తీస్తే ఎలా ఉండదో అలా అనిపించింది. అండ్ నేను ఇది నిజం చెప్తున్నా, నాకు ఏమైనా పాయింట్స్ నచ్చి థియేటర్ లో పాజిటివ్ పాయింట్స్ అనిపిస్తే నేను నా నోట్స్ ఓపెన్ చేసి ఫోన్ లో నేను పాయింట్స్ రాసుకుంటా. నెగిటివ్స్ అయితే మామూలుగా నోట్ తో మాట్లాడేస్తే వచ్చేస్తాయిలేండి, అది వేరే మ్యాటర్. పాజిటివ్స్ రాసుకుంటా. ఈ మూవీకి నేను ఎన్ని రాశానో తెలుసా, కరెక్ట్ గా మూడు సెంటెన్సులు. కావాలంటే ఆ 3 సెంటెన్సెస్ పైన పెడుతున్నా చూడండి. నెంబర్ 1 వచ్చేసరికి దయాల్ ఎంట్రీ బాగుంది అనేసి రాసా. నెంబర్ 2 వచ్చేసరికి అందరి ఎంట్రీస్ కి బక్కోడు బీజిఎం బాగా కొట్టాడు అనేసి రాసా. నెంబర్ 3 వచ్చేసరికి బిర్యానీ అంటే ఏంటంటే, లోకేష్ కనకరాజ్ మూవీస్ లో ప్రతి మూవీలో ఒక బిర్యానీ సీన్ ఉంటది. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ లోనే బిర్యానీ వచ్చేసింది అని చెప్దాం అనుకుని రాసా. అంతేమో. దాని తర్వాత నుంచి ఒక గంట దాకా పట్టుకున్నా, తర్వాత ఫోన్ లోపల పెట్టేసుకున్నా. బికాస్ రాసుకుని ఒక్క పాజిటివ్ కూడా కనపడలా. త్రూఅవుట్ ద ఫిలిం అన్ఈవెన్ సీన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే లాస్ట్ లో ఇదే అనిపించింది, ఏంటి లోకేష్ ఇవన్నీ కలపడం మర్చేయడం మర్చిపోయాడా అనేసి ఫీలింగ్ వస్తుంది. రియల్లీ నియర్లీ 3 hours రన్ టైం అనవసరం, అన్వర్తి ఈ మూవీకి. అసలు రజనీకాంత్ గారికి ఒక పాస్ట్ పెట్టారు, అది కూలీ 2 కోసం యూజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు. అది అసలు దాయాల్సిన అవసరం లేదు. కావాలంటే అది సెకండ్ హాఫ్ నుంచి యూజ్ చేసేసుకోవచ్చు వీళ్ళు. బట్ అది అలా దాచి మొత్తం సినిమా అంతా స్మాష్ చేశారనిపించింది. సీరియస్లీ ఒక్క సెంటెన్స్ లో మూవీ గురించి చెప్పాలంటే, ప్రతి షాట్ లో రజనీకాంత్ గారు ఆర్ఎల్స్ వేరే పర్సన్ ఒకరిని నమ్ముతారు, ఆ పర్సన్ అతనికి వెన్నుపోటు పొడుస్తాడు. ఈ మధ్యలోనే వీటికి సంబంధించింది ఒక 10 to 20 minutes రన్ టైం అలా ల్యాగ్ చేస్తూ ఉంటారు. అయిపోయింది సినిమా ఎండ్. మూవీకి ఎవడైనా న్యాయం చేశాడంటే అనిరుద్ ఒకటి చేశాడు. అది కూడా ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన ఉపేంద్ర ఫైట్ లో నాకెందుకో తేడా కొట్టేసింది. ఆ బీజిఎం కూడా అదొకటి తప్ప త్రూఅవుట్ ద ఫిలిం బీజిఎం బాగుంది. అండ్ లోకి ఇంటెన్షన్ క్లియర్ గా తెలుస్తుంది. ఎవ్రీ ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క పెద్ద స్టార్ ని తీసుకొచ్చేద్దాం, వాళ్ళకు ఒక ఎలివేషన్ ఇచ్చేస్తే మూవీ చూసేస్తారు అనేసి. బట్ బ్యాక్ స్టోరీలో తడి లేనప్పుడు వాళ్ళకి ఎంత ఎలివేషన్స్ పడినా మనకు బోర్ ఫీలింగే వస్తుంది. సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చింది త్రూఅవుట్ ద ఫిలిం. నాకు మూవీలో ఏదైనా బాగా నచ్చింది, సూపర్ గా ఉంది అంటే రజనీకాంత్ గారిది 50 years కంప్లీట్ అయిన టైటిల్ కార్డ్ ఓడబడింది, అదొకటి బాగుంది. అండ్ ఎంట్రీలో నాగార్జున గారు హెయిర్ ఇలా అనుకుంటారు, ఆ సీన్స్ కొన్ని బాగున్నాయి. అండ్ మోనికా సాంగ్ ఒకటి డుమ్మకు డుమ్మకు డుమ్, ఇది కొంచెం కలర్ఫుల్ గా అనిపించింది. అండ్ మోనికా సాంగ్ కూడా స్టోరీకి దీనికి సంబంధం లేదు, అసలు అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మేబీ శోభిన్ డాన్స్ చూపిద్దాం అని పెట్టారు అనుకుంటా, ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ కోసం. దానికి దీనికి అసలు సంబంధం లైక్ ఏ విధమైన లింక్ కూడా లేదు. అండ్ ఇంకా మూవీలో ఓకే అనిపించినవి ఏమన్నా చెప్పాలంటే, ఉపేంద్ర వచ్చాక జరిగే ఫైట్ ఒకటి ఉంటది, అదొకటి బాగుంది మ్యాన్షన్ లో. దాని ముందు రజనీకాంత్ గారు కూడా ఫైట్ చేస్తారు, అది అంతగా నచ్చలేదు. అండ్ శృతి హాసన్ ని తప్పించే సీన్ లో శోభింది ఒక ట్విస్ట్ ఉంటది, అది కొంచెం బాగుంది చూడడానికి. అండ్ పిన్ ఎంటర్ చేసి రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది, ఆ ఫైట్ సీన్స్ కొన్ని బాగున్నాయి. అంతే, మిగతావన్నీ పెద్ద చెప్పుకోదగిన ఫైట్ సీన్స్, మిగతా ఎలివేషన్స్ ఏం లేవు. అండ్ సైమన్ క్యారెక్టర్ వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ సార్. నాకు సార్ ఎంట్రీలో వచ్చిన ఫీల్ ఆయన క్లైమాక్స్ లో చేసిన ఫైట్ లో మాకు రాలేదు. సారీ టు సే దిస్, మా శివమణిని చాలా వరస్ట్ గా యూజ్ చేశారు. ఒక డ్రంకిడ్ లాగా చాలా హాఫ్ హార్టెడ్ గా యూజ్ చేశారు అనిపించింది. అండ్ నాకు ఇది పర్సనల్ గా అనిపించింది, నాగ్ సార్ క్యారెక్టర్ కన్నా శోభిన్ క్యారెక్టర్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. క్లైమాక్స్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ అన్వర్తి. ముగ్గురు కలిసి సిగరెట్ కలిసినప్పుడు కొంచెం హై మూమెంట్ వచ్చింది, అదొకటి పక్కన పెట్టేయండి. అండ్ లాస్ట్ లో ఒకళ్ళ కోసం పెద్ద గుంట ఒకటి తవ్వుతారు, అది కొంచెం ఫన్నీగా అనిపించింది, బాగుంది. లాస్ట్ లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ లాస్ట్ లో మనం పరంపరం అనుకుంటారు. అలా ఎందుకు రాశాడో చూసిన మనకి తెలియదు, మేబీ రాసిన లోకి మామకే తెలియాలి. ఈ మధ్యలోనే స్టోరీకి ఇంపాక్ట్ కావాలనేసి శృతి హాసన్ది ఒక ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే లోపు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఇట్స్ నాట్ ఏ ఎల్సియు మూవీ, ఐ అగ్రీ. నన్ను అడిగితే ఇది అసలు లోకేష్ కనకరాజ్ ఫిలిమే కాదని చెప్తా. ఒక్క సీన్ లో కూడా తన మార్క్ ఎక్కడ నాకు కనబడలా. ఏదో స్టార్ట్ చేసాం తీసేద్దాంగా అన్నట్లు తీశారు,
300 వేస్ట్ అయినాయి. అదేంటో మన బానిసత్వం తమిళ్ వాళ్ళకు కూడా తెలిసిపోయినట్లుంది. తమిళ ఇండస్ట్రీలో కన్నా తెలుగులోనే టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ కల్చర్ తగ్గాలి మావా. ఎందుకంటే ఇంకొన్ని డేస్ ఆగితే టికెట్ 1K పెట్టేసి సినిమా ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. సరే పోనీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా అనేసి వెళ్తే ఇలా స్మాష్ ఇట్ చేసేస్తారు. సీరియస్లీ మూవీ ఎప్పుడు ఎండ్ అయిపోతుందిరా బాబు అనేసి వెయిట్ చేశాను. ఫస్ట్ హాఫ్ ఏ రాడ్ అంటే సెకండ్ హాఫ్ రాడ్ ప్రో మ్యాక్స్. ఇంకా క్లైమాక్స్ అయితే ఫ్రంట్ లో ఉండాల్సిందని బ్యాక్ లో పెట్టేశారు. ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్. మీకు మూవీ ఎప్పుడు నచ్చుతుందంటే మీకు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అండ్ ఈ మూవీ లోకేష్ కనగరాజ్ తీశాడు అనేసి మీరు మైండ్ లో నుంచి తీసేసినప్పుడు మీకు మూవీ ఓకే ఓకే అనిపిస్తుంది. ఎస్, మనమే లోకేష్ కనగరాజ్ని ఇక్కడ పెట్టేసాం అనుకుంటా. బట్ చాలా డౌన్ చేసాడు కూలీతో. మేబీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఖైదీ 2 చూడాలి. సో ఫైనల్ గా మూవీ చూడాలా లేదా అంటే ఓపిక ఉంటే చూసేయండి. టోటల్లీ నా రేటింగ్ అయితే 2/5 ఇస్తాను. ఆ 2 కూడా నేను ఆ క్లైమాక్స్ ఫైట్స్ కి అండ్ ఉపేంద్ర ఈ ఎలివేషన్స్ పడ్డాయి కదా దానికి ఇస్తాను అంతే. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.